హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం గోధుమ నూక ప్రసాదం చేసుకుందామండి. అందుకు గాను ఒక గిన్నెలో గోధుమ నూకని వేసుకుందాం. గోధుమ నూకని 3-4 నిమిషాల పాటు సన్న సెక మీద దోరగా వేయించుకోవాలండి. నిదానంగా వేయించుకుంటే మనకి గోధుమ రవ్వ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ రంగులోకి వస్తుంది. ఈ రంగులోకి వచ్చిన తర్వాత మనం తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి. మళ్ళీ అదే గిన్నెలో పాలు పోసుకుందాం. నేను 1 కప్పు పాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఆ పాలల్లోనే జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. పాలల్లో ఉడికిన జీడిపప్పు రుచి చాలా బాగుంటుందండి. అలాగే నేతిలో వేయించిన జీడిపప్పు రుచి వేరు, పాలల్లో వేయించిన జీడిపప్పు రుచి వేరు. ఇప్పుడు పక్కన దోరగా వేయించుకొని పెట్టుకున్న గోధుమ నూకని ఈ పాలల్లో ఉడికించుకుంటామండి మనం. దీన్ని సిమ్లో పెట్టుకోవాలండి. మనకి 10-15 నిమిషాల పాటు ఉడకాలండి. కొత్తగా వండుతున్న వాళ్ళైతే మూత పెట్టకండి, కొంచెం పొంగిపోయే అవకాశం ఉంటుంది. మనకి నూక బాగా ఉడికిందో లేదో చూసుకోవాలండి. పలుకు లేకుండా చక్కగా ఉడికిపోవాలి నూక. అలా ఉడికిన తర్వాత పంచదార వేసుకుంటున్నానండి దీంట్లో నేను. పంచదార వేసేసుకున్నాక ఇంకా ఉడకదండి, అందుకోసమే ముందే నూక బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి. బాగా నూక ఉడికిన తర్వాత మాత్రమే పంచదార వేసుకోవాలండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత నేను దీంట్లో ఒక యాలక్కాయ కొట్టి వేసుకుంటున్నానండి. స్వీట్స్లో యాలక్కాయ వేసుకుంటే ఆ రుచి చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 2 వేసిన తర్వాత చక్కగా కలుపుకోండి. కలుపుకొని 2-3 నిమిషాలు అయిన తర్వాత మనకి గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.